కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయిందని, షెడ్డుకు పోలేదని కేటీఆర్ చెప్తున్నారని, కానీ కారు స్క్రాప్ కు వెళ్లిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. గత 10 ఏళ్ల పాలనకు ప్రస్తుత 48 రోజుల కాంగ్రెస్ పాలనకు తేడాను గుర్తించాలన్నారు. ఇప్పటికే ఆలేరుకు 100 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి త్రాగునీరు వచ్చేలా కృషి చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని, కానీ ఎంప్లాయ్మెంట్ దిశగా ముందుకు సాగుతామన్నారు. కారు సర్వీసింగ్ కు పోయింది కానీ షెడ్ కు పోలేదని కేటీఆర్ చెప్తున్నాడు. కానీ షెడ్ కు కాదు, సర్వీసింగ్ కి కాదు, స్క్రాప్ కింద పోయిందని ఎద్దేవా చేశారు. దొంగలు కలిసి దాన్ని అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కారు లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీయే లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖండించారు. ఎవరితోనూ చర్చలు జరపడం లేదన్న ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు కలిశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మణిక్రావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న తమకు ప్రోటోకాల్ ఎస్కాట్ ఇవ్వటం లేదని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదన్న ఎమ్మెల్యేలు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరించారు. నల్గొండ జిల్లా రాజకీయంగా జన్మనిస్తే భువనగిరి పునర్జన్మనిచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. అంతకుముందు మంత్రి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన మంత్రికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అండర్ పాస్ లో ఉపాధి కోల్పోయిన షాప్ యజమానులు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు మంత్రిని కలిశారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా తమ ఉపాధిని దెబ్బతీసిందని మంత్రికి వివరించారు. కార్మికుల సమస్యలను తెలుసుకున్న మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పట్టించుకోవటం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లించిందని బండి సంజయ్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కల్వకుట్ల కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబడుతుందని అన్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి వేస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెండంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు వాటికి ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండేది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్టే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక కోకే తీసుకెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి అలా తెల్లారి ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఇవాళ ఈ 4 పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్టు అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రజలు తిరస్కరించిన తర్వాత ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే, పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలిపోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినామని సన్నాయి నొక్కులు, ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. ప్రోటోకాల్ అంటే అయితే ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ ఏమైనా వచ్చిందా? 2 రోజులు పోలీసు వాళ్ళు ఎస్కాట్ రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు?
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే ముగ్గురు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన రోజు ఈ జ్ఞానం లేదా మనకి? ప్రోటోకాల్ అంటే ఆ రోజు తెలియదా? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నడ్డం పెట్టి ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి నిధులని దోచుకోకపోతే చివరికి కోర్టుపై పిటిషన్ వేసుకోవాల్సినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలివచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. చిన్ని కారణాలతో దాదాపు 1500 మంది ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు సంతోషం. ఉద్యోగాలు అంటే చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ పెట్టినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్ గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎండి సజ్జనారు కలవరు. మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో మార్చి 8 నుండి 10వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఒకే చోట నగరంలోని అత్యధిక సంఖ్యలో బిల్డర్ల వద్ద ఉత్తమమైన డీల్ ను పెంపొందించేందుకు అత్యుత్తమ గృహాలను ఎంచుకోవడానికి ఉత్తమ అవకాశాన్ని నిర్వాహకులు తెలిపారు. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024. ఇక్కడ గృహ కొనుగోలుదారులు తమ అవసరాలు ఎంచుకున్న ప్రదేశం బడ్జెట్ ఆధారంగా తమ కలల ఇంటిని కొనుక్కోగలిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక్కడ కొనుగోలుదారులు నేరుగా డెవలపర్లు బిల్డర్లను కలుసుకొని వారితో తమ అవసరాలను గుర్తించి తెలుసుకోవచ్చని అన్నారు. అయితే ఒకే చోట ఉత్తమమైన గృహాలు ఉత్తమ డీల్ను స్వీకరించవచ్చన్నారు. హైదరాబాద్లోని అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుపై దృష్టి సారించి ప్రాపర్టీ షోను క్రెడాయ్ హైదరాబాద్ రూపొందించింది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాము. ఈ ప్రాపర్టీ షో కూడా ఎందుకనంటే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఏ కస్టమర్ కూడా కొనుక్కోవాలన్నా 10 ప్రదేశాలలో తిరగకుండా ఒకటే దగ్గర ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లోపల తనకు నచ్చిన ప్రాజెక్ట్ కానీ తనకు నచ్చిన విలాస్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఒకే దగ్గర కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో దానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటనేది కూడా చెప్పాలనుకున్నప్పుడు గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికి కూడా తెలిసిందే హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. వెన్ కంపేర్ టు ఆల్ ద సిటీస్ ఇన్ ఇండియా, మనకి బాంబే తర్వాత హైదరాబాద్ నిర్మాణ రంగం ఇంకా బాగుంది బెంగళూరు కంపేర్ చేసుకున్నా కూడా. సో ఈ దిశ లోపల ఎలా అయిందనంటే రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. లగ్జరీ సెగ్మెంట్ లోపల కూడా మార్కెట్ చాలా మూవ్ అవుతుంది. దాంతోపాటు మిడ్ సెగ్మెంట్ నీడ్ బేస్డ్ హౌసింగ్ అనేది రకరకాలుగా ఏ దిశలో చూసుకున్నా కూడా హైదరాబాద్కి ఒక కనెక్టివిటీ వచ్చిందనమాట. ప్రపంచం అంతా కూడా ఎదిగే ఈ హైదరాబాద్ ఇంకెలా ముందుకు పోతుంది అని అనుకున్నప్పుడు మనకి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. దాంతోపాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతున్నప్పుడు హౌసింగ్ ఇండస్ట్రీ చాలా బూమింగ్లో ఉంది. ఇప్పుడు ఈ దిశ లోపల ఎలా అవుతుందని అంటే చాలా కొత్త బిల్డర్స్ వస్తున్నారు. పాత బిల్డర్లు కూడా చాలా వెంచర్స్ లాంచ్ చేస్తున్నారు కొత్త ఆలోచనలతోటి, కొత్త డిజైన్ కాన్సెప్ట్లతోటి. అలాగే కొత్తగా ఫెసిలిటీ ఎమ్యూనిటీస్ కూడా చాలా డిఫరెంట్గా అంటే హై అండ్ ఎమ్యూనిటీస్ తోటి కూడా చాలా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ఇక పర్మిషన్స్ వచ్చున్నాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎంత చేసినా కూడా మా బిల్డర్స్ అందరూ కూడా ఇండివిజువల్గా రీచ్ కావాలంటే ప్రతి కస్టమర్కి రీచ్ కావడం కష్టం. కాబట్టి
చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. పర్యాటకులను పెంచడం లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఈ కోట చరిత్రను తెలిపేలా ఆధునిక సౌండ్ అండ్ టెక్నోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించే చరిత్రాత్మక కట్టడాల్లో ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలలో సంరక్షణలో ఉన్న గోల్కొండ ముఖ్యమైనది. 11వ శతాబ్దం నాటి గోల్కొండ కోటలో ప్రస్తుతం సౌండ్ అడ్లాంట్ లైట్స్ ను 1993లో ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం నాటి పరిజ్ఞానం స్థానంలో సరికొత్త ప్రవేశపెడుతున్నారు. షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 30 నిమిషాల 20 సెకండ్ల సమయం ఉంటుంది. అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపేలా 3D మ్యాబ్రేషన్, జంక్షన్, హై రెజల్యూషన్ ప్రొడ్యూసర్, లేజర్ లైట్లను, ఆధునిక సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. రాత్రిళ్లు కోట దేదీపమయంగా వెలిగించేలా హంగులు సమకూర్చున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ వర్గాల సమాచారం. వారాంతంలో దీన్ని 6,000 మంది సందర్శిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చట్టసభలో మాదిగల శాతం తగ్గించే కుట్రలను తెరలేపారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పాలన తీరుపై పలు విమర్శన అస్త్రాలు సంధించారు. కేసీఆర్ దొరల పాలన చేస్తే రేవంత్ రెడ్డి పట్వారి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు నియామకాలు పారదర్శకత కంటే కులతత్వానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమతుల్య దెబ్బతింటుందని ఆక్షేపించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉందని, వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వ నియామకాలు చేపట్టవద్దన్నారు. ఇండియా కూటమి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటన చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లేఖ రాసినప్పుడే ఆ పార్టీని మాదిగలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరియు ఎంబీసీలకు మంత్రులు లేరు. ఎస్సీ, ఎస్టీలకు, ఎంబీసీలకు మంత్రులు లేరు. మైనార్టీలకు మంత్రులు లేరు. ఎస్సీ, ఎస్టీ సమస్యలు మూలకు పడుతున్నాయి. ఆ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిని కేటాయిస్తా ఉన్నారు, దాన్ని కేటాయించలేదు. మైనార్టీలకు కూడా కేటాయించలేదు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన మంత్రివర్గంలో సంఖ్య పెంచుతూనే వెంటనే ఈ వర్గాల వాళ్ళకు శాఖలు కేటాయించాల్సిందిగా, ఈ వర్గాల వాళ్ళకే శాఖలు కేటాయించాల్సిందిగా నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గతంలో మేము విజ్ఞప్తి చేసినట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మేము ప్రధానంగా గుర్తించిన 10 అంశాలను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాం. దీని మీద ఆలస్యం చేయకోకుండా నిర్లక్ష్యం జరిగిన చోట నిర్లక్ష్యం జరగద్దు, సామాజిక సమతుల్యత దెబ్బతిన్న చోట ఇక ముందు సామాజిక సమతుల్యత దెబ్బతినద్దు, నియామకాల్లోనూ నిర్ణయాల్లోనూ అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. చివరిగా పెద్దలు ఎవరు ప్రెస్ మీట్కి వచ్చినట్టున్నది. లాస్ట్ ఒక మాట, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నిన్ననే సోషలిస్టు పార్టీ ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా బీహార్ పనిచేసిన కర్పూర్ ఠాకూర్ గారిని, గౌరవ అమరులు కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న ప్రకటించడాన్ని పూర్తిగా మేము హర్షిస్తున్నాం. ఆయనకు భారతరత్న ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడే అణగారిన వర్గాలందరికీ ఇచ్చినట్టుగా, ఈ దేశంలో అణగారిన వర్గాల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకు ప్రధానంగా చొరవ తీసుకున్నట్టుగా, ప్రధానమంత్రి గారే చొరవ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయన అభిప్రాయం లేకుండా, సూచన లేకుండా, నిర్ణయం లేకుండా ఇంత నిర్ణయం రాదు. కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సోషలిస్ట్ ముఖ్యమంత్రి, ఆయన ఎంత గొప్పవాడో 2 సాక్ష్యాలు నేను ఈ మధ్య విన్నాను. ఒకరోజు గవర్నర్ను ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు తెల్లారి మన గవర్నరే ఫోన్ చేసిందంట ఆయనకు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. పార్ట్ టైం లెక్చరర్ నియామకాలలో కళాశాల ప్రిన్సిపల్ ఓఎస్డీ అవినీతికి పాల్పడ్డారని, తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని విద్యార్థులు మండిపడ్డారు. తక్షణమే ప్రిన్సిపల్ని, ఓఎస్డీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వీసీ ఆఫీస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నవంబర్లో జరిగిన పార్ట్ టైం లెక్చరర్లలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జరిగిన అన్యాయాల గురించి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పార్ట్ టైం లెక్చరర్లు ముగ్గురిని తీసుకురు, ముగ్గురు దగ్గర 2 లక్షలతోటి
ఈరోజు ఓఎస్డి అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ఇద్దరు అమ్ముకున్నారు. దానికి కారణంగా ఈరోజు మేము అడగడానికి వెళ్తే ప్రిన్సిపాల్ లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందంటే గతంలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినాం, దాదాపుగా 30 మంది ఎగ్జామ్ రాసినాం, ఇంటర్వ్యూకి పోయినాం. అయినా ఆ మెరిట్ లిస్ట్ బయట పెట్టకుండా ఈరోజు ఓఎస్డి అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు, వాళ్ళకు ఉంచుకున్న వాళ్ళకు, వాళ్ళకు చుట్టాలకు ఇచ్చుకుని ఈరోజు. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే ఎందుకు ఇలా వాళ్ళకి ఇస్తున్నారు, మాకు మెరిట్ లేదా, మా విద్యార్థులకు మెరిట్ లేదా, దాదాపుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు 30 మంది రాస్తే వాళ్ళకి మెరిట్ లేదా, నెట్ సెట్ ఉన్నా కూడా ఇవ్వకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ దగ్గర 2 లక్షల డబ్బులు తీసుకొని ఈరోజు ఓఎస్డి ప్రిన్సిపాల్ ఇద్దరు అమ్ముకున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆపన్న సేఫ్టీ వింగ్ మేనేజర్ హరీష్ అన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ విరివిరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రతి సంవత్సరం 10 లక్షల వరకు మరణాలు రోడ్డు ప్రమాదాల ద్వారానే జరుగుతాయని సేఫ్టీ వింగ్ మేనేజర్ హరీష్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలని, అందుకొరకే ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు రోడ్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తామని హరీష్ అన్నారు. 10,19,000 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. సో దాని గురించి మా అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రతి సంవత్సరము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క సైట్లో. సో ఇదే భాగంగా ప్రతి సంవత్సరము మేము కంటిన్యూ చేస్తామని అందరికి చెప్తున్నాను. ఇంకా ఇదే విధంగా అందరికీ ప్రతి ఒక్కరూ ఏదైతే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా వాడాలి. సో ఇది అందరికీ వాళ్ళతో ఇన్సైడ్లోంచి రావాలి. అది మనం చెప్తే కదా అవేర్నెస్ అనేది వాళ్ళతో రావాలి. సో వాళ్ళని రీక్రియేట్ చేయడానికి, వాళ్ళ రిఫ్రెష్మెంట్ చేయడానికి మేము ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా రోడ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు ఉన్నాయి, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలనేది దానిపై అందరికీ కన్స్ట్రక్షన్లో ఉన్న వర్కర్స్కి, మా యొక్క వెహికల్ డ్రైవర్స్కి, తర్వాత రోడ్లో ఉన్న పబ్లిక్ కూడా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే భాగంగా ఈరోజు ప్రతి ఈ సంవత్సరము 7 రోజుల అంటే 1 వీక్ క్యాంపెయిన్ అనేది మేము రన్ చేస్తున్నాము. సో ఇదే భాగంగా ఈ రోజు అనేది రోడ్ షో క్యాంపెయిన్ అనేది ప్రారంభిస్తున్నాము. సో ఈ రోడ్ షో అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్ తేయడానికి ప్లకార్డులు డిస్ప్లే చేసుకుంటూ, ప్రతి ఒక్క రోడ్ సేఫ్టీ సైన్ అనేది డిస్ప్లే చేసుకుంటూ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ అనేది తీసుకురావడానికి కోసం మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. హెల్మెట్ అది ఇంతకుముందు మాట్లాడాం కదా, హెల్మెట్ అంటే స్టాండర్డ్, ఏదైతే స్టాండర్డ్ ఉందో హెల్మెట్ అది మాత్రమే రైడింగ్ అప్పుడు యూజ్ చేయాలి. ఓకే, రిమైనింగ్ హెల్మెట్స్ యూజ్ చేయాలి. రోడ్ సేఫ్టీ సిగ్నల్స్ ఫాలో కావడం, డ్రైవింగ్ సైన్స్ ఫాలో కావడం, స్పీడ్ మెయింటైన్ చేయడం చేస్తారు. పెండింగ్ పనుల మీద అధికారులచే తన కార్యాలయంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టా విల్లాస్ దగ్గర నూతనంగా నిర్మించదలిచిన స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణ పనుల మీద సమావేశంలో చర్చించారు. సాగర్ కాంప్లెక్స్ నుంచి గుర్రగూడెం అటవీ ప్రాంతం మీదుగా పాపిరెడ్డి కాలనీ కమాన్ వరకు స్టామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. పాపిరెడ్డి కాలనీ దిగువ ప్రాంతం నుంచి మునగనూరు వరకు మరొక స్టామ్ వాటర్ డ్రైవ్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి సన్నాహకాలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. కావున యుద్ధ ప్రతిపాదికన పనులు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంటి పనులు సకాలంలో పూర్తయితే చుట్టుపక్కల కాలనీ వాసులకు ముంపు సమస్యల నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై సోదాలు నిర్వహించింది అవినీతి నిరోధక శాఖ. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలోని నివాసంతో పాటు 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శివబాలకృష్ణకు సంబంధించిన ఇల్లు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ విధులు నిర్వహించారు. పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని లింగంపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. తారానగర్లోని త్రివేణి స్కూల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు రోడ్డు దాటుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పెలికాన్ సిగ్నల్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వినియోగించుకోవాలని సూచించారు. వాహనాల రద్దీని బట్టి రోడ్డును దాటాలని పవర్ కుమార్ తెలిపారు. ఇక ప్రతి వాహనదారుడు తగ్గి జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులతో ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్ఓటీ, మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 25 లక్షల బ్లాక్ కరెన్సీతో పాటు కరెన్సీకి వినియోగించే కెమికల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ నోట్ల దందా చేస్తున్న ముఠాను ఇవాళ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెమెరూన్, మాలి దేశాలకు చెందిన కోంబి, ఫ్రాంక్, గోయిటా, సోంగా అనే వ్యక్తులు కొన్నాళ్ల క్రితం ఇండియాకు వచ్చారు. వీసా గడువు ముగిసినా తిరిగి వారి దేశాలకు వెళ్లకుండా ఇక్కడే మకాం వేశారు. ఇతర దేశాలకు చెందిన కరెన్సీని నోట్ల దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు నిందితులు కోంబి, ఫ్రాంక్, గోయిటా, సోంగాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారితో పాటు ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సిపి సుధీర్ బాబు తెలిపారు. Once verified clone credit card WhatsApp group లో యాడ్ కమని చెప్పిన తర్వాత వీళ్ళు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు గ్రూప్ అడ్మిన్, ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము, అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే 1:5 రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు. ఈ గ్రూప్లో ఉన్న ఇంటరాక్షన్లో మనకున్న కంప్లైంట్ ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి 1 లక్షకి 5 లక్షల రూపాయల చొప్పున తీసుకోవడంలో 25 lakh rupees కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి బ్లాక్ ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ యాక్చువల్లీ దాంట్లో కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది. సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు వీడియో కూడా చూపిస్తాము. అయితే యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ. దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కంటైనర్ చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము. ఈ బ్లాక్ పేపర్ను మేము ఇచ్చిన కెమికల్తో మీరు కడిగిస్తే అది ఒరిజినల్ కరెన్సీ అయితే చెప్తాడు. యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు, ఈయన ముందే క్లీన్ చేస్తాడు. అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది. పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఏదైతే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది. దెన్ యూ విల్ టెల్ హిమ్ దట్ యూ గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ, ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ. అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు, అది యాక్సెప్ట్ అవుతుంది. సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మేము ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది, ఈ కోంబి, ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిటా సుంగాలో వీళ్ళిద్దరుతో పాటు ఇంకా రోలెక్స్, డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది చూపించింది రోలెక్స్. మింట్ కాంపౌండ్ లో ప్రభుత్వ పుస్తక ముద్రణ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. హైదరాబాద్ నగరంలో మింట్ కాంపౌండ్ లో ప్రభుత్వ పుస్తక ముద్రణ కార్యక్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి